రాజధాని విషయంలో మేమేం కుట్రలు చేయాల్సిన అవసరం మాకు లేదు. నెంబర్ 1, వీఆర్ వెరీ క్లియర్. మేము రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేటువంటి ఉద్దేశంతో మేము ఆ రోజు చెప్పాం. ఇంకా అశ్రద్ధ చేసేది ఏమంటే అమరావతిని మేము సింగిల్ రాజధానిగా మేము ఐడెంటిఫై చేయలేదు, దాన్ని డెవలప్ చేయాలని కూడా మేము అనుకోలేదు. దానిలో వాస్తవం ఉంది కదా. దీన్ని ఇంకేముంది? చంద్రబాబు నాయుడు, నేను ఒక మాట చెబుతా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, అధికారంలోకి వస్తే మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందిద్ది, మాకు రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోద్ది, మా భూములు బాగా ధరలు వస్తాయి అనుకున్నారా? అమరావతి ప్రాంత ప్రజలు అనుకున్నారు, గుంటూరు ప్రాంత ప్రజలు అనుకున్నారు, విజయవాడ ప్రాంత ప్రజలు అనుకున్నారు. కారణం ఏంటంటే సింగిల్ రాజధాని అయిపోద్ది మాది, ఇక చూసుకో, పొలాల మీద ఎగబడిపోతారు జనం, హైదరాబాద్ నుంచి వచ్చి పొలాలు కొంటారు అన్నారు. ఎవడు కొన్నాడే చెప్పండి, నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధర కన్నా ఇవాళ సగం డౌన్ అయిపోయింది అమరావతిలో. ఏంటి కారణం? నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద. నీ దుంపదేగా 52,000 ఎకరాలు తీసుకున్నావు, 53,000 ఎకరాలు తీసుకున్నావు, మళ్ళీ 43,000 ఎకరాలు అంటున్నావు. ఇది చేసేది కాదు, సచ్చేది కాదు. కేవలం నువ్వు టెండర్లు పిలిచి డబ్బులు కాజేయటం కోసం చేసేటటువంటి కార్యక్రమం. ఈ భూములన్నీ తాకట్టు పెడతాడు, 1,00,000 కోట్లు తీసుకొస్తాడు, టెండర్లు పిలుస్తాడు, ఆ 1,00,000 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తాడు, 8% తీసుకుంటాడు. శ్రీమద్ రమారమణ గోవిందో, మునిగిపోయినా పట్టించుకోడు. అసలు నాకు తెలియగలుగుతానండి, కొండవీటి వాగు ఆధునీకరణ చేయకోకుండా లిఫ్ట్ పెడితే ఏం ఉపయోగం అని అడుగుతున్నారు అందరూ. నా ప్రశ్న కాదు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం. ఏంటి ఇవాళ నేను ఉన్నది వాస్తవమా కాదా? ఇవాళ వాటర్ ఉందో లేదో వెళ్ళి చూసిరండి. లిఫ్ట్ పనిచేస్తుంది, వాటర్ అటాగే ఉంది. వాట్ ఇస్ దిస్? ఏమిటి అద్భుతం, ఏమిటి అమోఘం? తెలివి తక్కువతనం వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విధానం. నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం, మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతిలో జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేస్తే నిధులు లేకుండా అడ్డం పడ్డారు. నిన్న మళ్ళీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, అమరావతి మునగలేదు, మునిగిపోయింది మీ పార్టీ. భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు. అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది, తయారు చేస్తాం. ఒకప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను, చేశాను, డెవలప్మెంట్ చేశాను. ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి చిరునామా హైదరాబాద్. తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండడం గర్వకారణం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఆ రోజు ఒక రాష్ట్రం, ఈరోజు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 బ్రహ్మాండమైన సిటీలుగా తయారు చేసే బాధ్యత మనకు ఉంది. ఆ శక్తి సామర్థ్యంతో ముందుకు పోతాం. పెట్టుబడులు పెడతామంటే 9వ పాయింట్, దానిపైన మళ్ళా ప్రచారం పెట్టద్దని. నేను మొన్న సింగపూర్కు పోయాను. ఆ దేశంలో కూడా ఈయన చేసిన తప్పుడు పనులకి వాళ్ళు కూడా మన దేశం అంటే, మన రాష్ట్రం అంటే వ్యతిరేకత చూపించే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటే ఆహ్వానిస్తారు, వెల్కమ్ చేస్తారు. వాళ్ళ మీద విమర్శలు చేయడం, మళ్ళా ఈ ప్రభుత్వం పోతే నేనే వస్తా, మీకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తానని బెదిరించే పరిస్థితికి వచ్చారు. నిన్న మళ్ళా పింఛన్లు. నేను ఒకటే చెప్తున్నాను, వికలాంగులు కాని వాళ్ళు కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు నా ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్లకు దక్కాలి. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్లకు కాదని హామీ ఇస్తున్నా. అర్హులకి పింఛన్లు రావాలి, అనర్హులకి పింఛన్లు ఇవ్వడం తప్పు. అందుకని దీనికి కూడా ముందుకు పోతున్నాం. నేను ఒక 10 ఉదాహరణలు చెప్పాను. ఇవన్నీ కూడా మీరు చూడండి. ముందు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతారు, తర్వాత సాక్షిలో, బ్లూ మీడియాలో వేస్తారు.
తర్వాత వీళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేస్తారు. మనకు మీకు సేవ చేయాలని మా ఆలోచన. వీళ్ళు మాత్రం 24 గంటలు విష ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను చెప్పిన 10 సంఘటనలు మీరు ఇంట్లో కూర్చొని బేరే చేయండి. ప్రతిరోజు ఇదే పని, ప్రతిరోజు విష ప్రచారం, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు. మనది అభివృద్ధి రాజకీయం, వాళ్ళది రాష్ట్రానికి అనర్థ రాజకీయం. మనది సంక్షేమ రాజకీయం, వాళ్ళది సంక్షోభ రాజకీయం. మనది విజన్ రాజకీయం, వాళ్ళది క్రిమినల్ రాజకీయం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రోజున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో చెత్త తీయడమే కాదు, స్వచ్ఛమైన ఆలోచనలు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాలి. ఎవరైనా స్వచ్ఛమైన ఆలోచనలతో కాకుండా క్షుద్ర రాజకీయాలు చేసే ఆలోచనలు వస్తే వాళ్లకు బుద్ధి చెప్పతామని గట్టిగా మీరందరూ కూడా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది.